విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాడిగేదెలు మృత్యువాత పడ్డాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ శివారులో కుమరయ్య అనే రైతుకు చెందిన 7 గేదెలు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాయి. చనిపోయిన ఒక్కో గేదె విలువ 90,000 రూపాయల వరకు ఉంటుందని, తనకు అధికారులు నష్టపరిహారం ఇప్పించాలని కుమరయ్య విజ్ఞప్తి చేశాడు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి స్తంభాలు వంగిపోయి విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ కరెంటు నిర్లక్ష్యం వల్ల మరీ కరెంటు తీగలు ఇంత కింద పడిపోవడము, కరెంటు ఇంత పెద్ద లేఅవుట్ వేసుకున్న వాళ్ళ కోట్లకు అధిపతులు పాపం వీళ్ళైతే మరి ఆ బర్రె పాలిస్తే ఆ పాలమ్ముకొనే బతికేది వీళ్ళు కానీ ఆయన కానీ ఆ పెద్ద మనిషి కానీ రీసెంట్గా 3 లక్షలు పెట్టి 2 బర్రెలు తెచ్చిండు. అనవసరంగా ఇవి చనిపోయినవి అయితే ఇదే ఈ బర్రె ఆ బర్రె అది వీళ్ళ పరిస్థితి ఏంది మరి. అదే వీళ్ళు ఏంటంటే ఇది ఉండేదే వర్షాకాలము, ఈ గడ్డిలో వాళ్ళు మేపుకోవాలని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. పోనీ అక్కడ వాళ్ళు ఏదో దూరం కూర్చోరు, ఇంకా మర్చిపోయి వాళ్ళే వస్తే అందరము చనిపోయాక ఇంద్రేశానికి మొత్తం చంపేస్తారా? మరి ఈ లేఅవుట్ వాళ్ళు మరి కొద్దిగానన్నా వీళ్ళని చూడాలి మా వాళ్ళను. మరి వీళ్ళైతే గరీబ్ అంటే గరీబీగా వీళ్ళని ఇళ్ళ కాడికి వచ్చి చూడండి మీరే, ఈ బళ్ళు చచ్చిపోయినాయి, ఆ పిల్లల పరిస్థితి